పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ వార్నింగ్ అల్లు అర్జున్ గారికి ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ క్లాష్ లో ఎవరిది తప్పు? చాలా మంది తప్పు అల్లు అర్జున్ అన్నదే అంటున్నారు. ఏది కరెక్ట్? నిజంగా అల్లు అర్జున్ దే తప్ప? లెట్స్ టాక్ అబౌట్ దిస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈయన 2024 ఎలక్షన్ లో నిలబడ్డారు అండ్ గెలిచారు కూడా. డిప్యూటీ సీఎం గా తన సేవలు అందిస్తున్నాడు. కానీ రీసెంట్ గా అందరూ మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ హాట్ గా బయటకు వచ్చింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చాలా కోపాన్ని తెప్పించింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక చోటుకి వెళ్లారు, అది బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఆ స్టేట్మెంట్ ఏంటంటే 40 years బ్యాక్ అంటే 40 సంవత్సరాల క్రితం హీరోలు అడవుల్ని కాపాడడానికి ట్రై చేసేవాళ్ళు. హీరోస్ ఫారెస్ట్స్ ని కాపాడడానికి ట్రై చేసేవాళ్ళు, ప్రొటెక్ట్ చేయడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే హీరోసే అందరూ కాదు, కొంతమంది హీరోస్ అడవుల్ని నరికేసి ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. స్మగిల్స్ అలాంటివి చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు అన్నది ఇదే. ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి తిక్క లేచిపోయింది. అలా అంటారు, అలా అనడానికి రైట్ మీకు ఎక్కడుంది? ఈ రకంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అడవుల్ని నరికివేయడం అంటే యాక్చువల్లీ అల్లు అర్జున్స్ న్యూ ఫిల్మ్ అప్కమింగ్ ఫిల్మ్ పుష్ప 2 లో కానీ 1 లో కానీ అల్లు అర్జున్ చేసేది అదే. అల్లు అర్జున్ అంటే ఆ మూవీలో క్యారెక్టర్ పుష్ప చేసేది అదే, పుష్పరాజ్ చేసేది అదే. ఎర్రచందనం చెట్లు నరికేసి ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. సో అందుకే అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు, చాలా కోపంగా ఉన్నారు, చాలా కామెంట్స్ కూడా వదులుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి వార్ అనేది ఇప్పుడు కాదు, 2024 ఎలక్షన్స్ తో మొదలైంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ అన్న పవన్ కళ్యాణ్ గారికి కాకుండా వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేశాడో అప్పటి నుంచి, ఆ క్షణం నుంచి వార్ బిగినైంది. ఈ రోజు వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మెయిన్ గా దీని వల్ల లాస్ అయింది ఎక్కువ అల్లు అర్జున్ గారే అనే చెప్పాలి. అల్లు అర్జున్ యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారికి తన ఫ్యామిలీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కాకుండా బయట ఉన్న ఎవరికో ఫ్రెండ్ కి సహాయం చేయడం అనేది ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. అల్లు అర్జున్ గారి మీద నెగిటివిటీ బాగా పెరిగిందని అల్లు అర్జున్ అన్నకి బాగా తెలుసు. అందుకే స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యాడు. ఎప్పుడంటే సరిగ్గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఏం చెప్పాడంటే, నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా కోపం వచ్చింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు యాక్చువల్ గా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా ఫ్రెండ్ కి ఎందుకు సహాయం చేశాడు? మీకేమన్నా ఐడియా వస్తే కమెంట్ చేయండి ఎందుకు అనేది. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా బయట వ్యక్తికి సపోర్ట్ చేయడానికి తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనే దానికి నా దగ్గర ఒక థియరీ ఉంది. ఆ థియరీని చెప్పబోతున్నాను. ఇది థియరీ మాత్రమే, ఐ రిపీట్, ఇట్స్ ఎ థియరీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ స్టార్ అండ్ అతనికి టీడీపీ సపోర్ట్ ఉంది, అలాగే పైన మోడీ సపోర్ట్ కూడా ఉంది. హీఈస్ ఎ స్ట్రాంగ్ పర్సన్. అది మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా హీఈస్ ఎ టాప్ స్టార్. ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువ. ఈజ్ అన్ పబ్లిక్ ఫిగర్. పవన్ కళ్యాణ్ గారు తెలియనోళ్ళు లేరు. సో అతని సహాయం పవన్ కళ్యాణ్ గారికి చేసినా చేయకపోయినా, సపోర్ట్ చేసినా చేయకపోయినా, క్యాంపెయినింగ్ చేసినా చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ స్టామినా, ఆ స్ట్రెంగ్త్ ఉంది అని అల్లు అర్జున్ నమ్మటం. నేను సపోర్ట్ చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనే ఒక నమ్మకం అల్లు అర్జున్ గారిలో ఉండటం. అండ్ ఇది మాత్రం కాకుండా వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే అల్లు అర్జున్ అన్న ఫ్రెండ్ ఉన్నాడో అతను ఎవ్వరికి తెలియదు. సో ఫైనల్లీ బన్నీ అని అనుకున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం కంటే తన సపోర్ట్ అండ్ తన హెల్ప్ తన ఫ్రెండ్ కి ఎక్కువ అవసరం అని బన్నీ అన్న అనుకోవడం. కానీ ఇది కాంట్రవర్సీగా మారటం అండ్ వార్ గా మారడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎవరు ఈ విషయాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో అందుకే ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇది నా థియరీ అండ్ దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.